రెండేళ్ల కిందట బంగారం ఎత్తుకపోయినట్టు టమాటాలను ఎత్తుకపోయిన ముచ్చట్లు ఎన్ని చెప్పినా ఏం కథ. సిద్దిపేటలు ఉండే ఒక అన్న టమాటాలమ్మి కోటి సంపాదించిన ముచ్చట్లు కూడా మస్తు చూయించినాం కదా ఈ స్మార్ట్ వార్తల్లా. టమాటాలకు కావలి పెట్టుకున్న వార్తలు కూడా చూయిస్తమే. టమాటాల లోడుతోటి పోతున్న బండ్లను కిడ్నాప్ చేసి ఎత్తుకపోయింది కూడా చెప్పినాం. అసలు టమాటా రేటు ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూలినట్టే కూలిపోయింది. పండిన పంటను రోడ్ల మీద వారవోసి పోతున్నారు రైతన్నలు గిట్లా. చూడురి మినీ ట్రక్కుల లోడ్ వేసుకొచ్చిన టమాటాలన్నింటినీ ఇట్లా మోరీల వారవస్తున్నారు రైతులు. కష్టపడి టమాటా వండించి అంగట్లకు తెస్తే కిలోకు ₹1 ఇస్తామని చెప్పిరట. 30 కిలోల పెట్టాకు 30 రూపాయలే ఇస్తామన్నారట. అబ్బో, ఆ పైసలతోటి నేను బిల్డింగులు కట్టి అంబానీ అయిపోతే మళ్ళీ మీకు పంట నమ్మేతందుకు ఎవ్వరు ఉండరు కదా, అంత పాపం నాకెందుకని చక్కగా టమాటాలను తెచ్చి కాలువలో వారవోసిండు. ₹1 అంటే ఏందది? టమాటాలు కోసిన కూలీలకే రోజుకు 300-400 ఉంటుంది. కమ్సే పెట్టుబడి కాదు కదా, కోపిచ్చిన కూలి పైసలు కూడా వెళ్తలేవు కదా రైతులకు. ఆటో కిరాయిలు, పురుగు మందులు, కూలీల మందమన్నా వస్తాయనుకుంటే నోట్ల మన్ను పడ్డటాయని బాధపడుతున్నారు పాపం టమాటాల రైతులు. అంగట్ల మాలకు డిమాండ్ లేదు, సప్లై బాగున్నది, అందుకే ధరలు పడిపోయినాయని షేట్లు చెప్తున్నారు. ఉంటే వైకుంఠం అవుతున్నది, లేకుంటే ఊకునుడే అవుతున్నది టమాటా రైతుల పరిస్థితి. అందుకే గవర్నమెంట్లు కోల్డ్ స్టోరేజీలు పెడితేగిన పండిన పంటను రోడ్ల పాలు కాకుండా దాచుకొని మళ్ళీ డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకుందరు. కానీ ఏడా సౌలతులే లేవా, ఇంకెన్నాళ్ళకు తప్పుతాయో రైతులకి తిప్పలు పాపం.